చేసేదని మనం చెప్పుకోవచ్చు. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి చ్యుతురాలు అయిన తర్వాత ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. బంగ్లాదేశ్ చాలాసార్లు డిమాండ్ చేసింది తమ దేశానికి అప్పగించాలి అని చెప్పి, కానీ మోదీ ఎప్పుడు కూడా పాజిటివ్గా దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. తాజాగా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్లో ఈ కేసు విచారణకు వచ్చింది. సో బంగ్లాదేశ్ తరపు న్యాయవాది చాలా వాదనలు వినిపించారు. షేక్ హసీనా 1400 మరణశిక్షలకు అర్హురాలు అనేది బంగ్లాదేశ్ తరపు న్యాయవాది వాదన. సో భారత్ మీద ఉన్న ప్రెజర్ ఏంటి, మోదీ ఏం చేస్తారు ఇప్పుడు? ప్రెసిడెంట్ ఇప్పుడు షేక్ హసీనా ముస్లిం లీగ్, బంగ్లాదేశ్ ముస్లిం లీగ్ పార్టీ అనమాట. ఈ పార్టీ ఎన్నికల్లో పాల్గొనడం లేదు. ఆవిడ గత 2024 జూలై ఆగస్టులో బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లో సుమారు 12 సంవత్సరంలో అధికారాలు ఉండి పదవీచ్యుతురాలై ఇండియా వచ్చి ఈరోజు ఇండియాలో తలదాచుకుంటుంది. ఆవిడ న్యూఢిల్లీలో పాలం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో ఇండియా పూర్తి సెక్యూరిటీలో ఆవిడ నివసిస్తుంది. ఆవిడ మీద బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో అక్కడ ఆర్మీ ఆధ్వర్యంలో ఏం చేశారు, కొన్ని 100 కేసులు పెట్టించడం జరిగింది. ఈ 100 కేసుల్లో కొన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యూన్ వాటి ద్వారా కూడా వేయడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులను ఉంటాయండి, హేగ్ వాటిలో అక్కడ కూడా విచారణ జరుగుతుంది. ఇటు పుతిన్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు మీద విధించిన అరెస్ట్ వారెంట్లాగే ఈవిడికి కూడా అరెస్ట్ వారెంట్లు వచ్చి ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఆవిడని శిక్షించాలి అనేది ఒకటి పెట్టుకుని బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్స్ ఏంటంటే ఆవిడ 1400 మంది బంగ్లాదేశ్ పౌరులు చనిపోవడానికి ఆర్డర్స్ ఇచ్చింది ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గత జూలై ఆగస్టులో. కాబట్టి 1400 మంది చనిపోయారు కాబట్టి ఒక్కొక్కళ్ళు చనిపోయినందుకు ఒక మరణశిక్ష విధిస్తారు కదా. ఇప్పుడు 1400 మంది కాబట్టి 1400 టైమ్స్ ఆవిడకి మరణశిక్ష విధించండి. అది సాధ్యం అవుతే కనీసం ఒక్కటైనా వేయండి మహాప్రభు, ఆవిడ చంపేయండి బాబు, ఆవిడ మాకు అడ్డం ఉందని బంగ్లాదేశ్ వాదిస్తుంది. ఏంటి అడ్డం అంటే ఆవిడ ఎవరండి, బంగ్లాదేశ్ ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్నట్టు బంగ్లాదేశ్కి జాతి పిత ఒకళ్ళు ఉంటారు, ముజిబుర్ రెహమాన్ అని. ఆయన యొక్క కూతురు షేక్ హసీనా. ఆయన పార్టీ పెట్టిందే ముస్లిం లీగ్ అనేది. ఈ ముస్లిం లీగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఆ పార్టీని బ్యాన్ చేయడం జరిగింది. ఇంకొక పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇప్పుడు అది కూడా పోటీ పడుతుంది. ఇంకొక కొత్తగా ఒక పార్టీ బ్యాన్ చేసింది, దాని పార్టీ పునరుద్ధరించింది అనమాట, రివోక్ చేసింది ఇప్పుడు యూనస్ ప్రభుత్వం. ఆయన ఎవరు, జమాయిత్ ఈ ఇస్లామీ అని. ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో మతతత్వ పార్టీ, యాంటీ ఇండియన్ పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయబోతుంది. ఈ ఎలక్షన్లు ఎప్పుడు జరగబోతున్నాయి, 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆర్మీ కూడా దీనికి అగ్రీడ్. మరి ఈ ఎలక్షన్లో ఈవిడ షేక్ హసీనాని అసలు పార్టిసిపేట్ చేయడం లేకుండా చేయడం, ఈవెన్ ఇండైరెక్ట్గా కూడా ఆవిడకి అసలు ఆనవాళ్ళు లేకుండా చేయడం అనమాట. ఆ టార్గెట్తో బంగ్లాదేశ్ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే షేక్ హసీనా ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆవిడ పార్టిసిపేట్ చేయకపోతే వచ్చే ఏ పార్టీ అయినా అది ఇండియాకి ఎగ్నెస్ట్గానే ఉంటుంది. కాబట్టి ఇండియాకి ద్వారాలు క్లోజ్ చేయబడుతున్నాయి అనమాట, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వచ్చే ఫిబ్రవరి ఎన్నికలు, బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికలు మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద విషమ పరీక్ష పెట్టినట్టే. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగిన వచ్చే ప్రభుత్వం ఏ పార్టీ కూడా యాంటీ ఇండియన్ పార్టీయే రాబోతుంది, అన్లెస్ షేక్ హసీనా పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ఎలక్షన్స్. కాబట్టి షేక్ హసీనాకి ద్వారాలు క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ చేయడానికే ఇంటర్నేషనల్ కోర్టులో క్రిమినల్ ట్రిబ్యునల్లో వేయడం జరిగింది. కాబట్టి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఇండియాకి పెద్ద విషయం పరీక్ష. మరి ఏ పార్టీ అని ఇండియాకి సపోర్ట్ చేస్తే అధికారంలోకి వచ్చినాయి అంటే చాలా కష్టంగా ఉంది. అక్కడ ఇది ఇస్లామిక్ పార్టీ, మతతత్వ పార్టీ, బిఎన్పి అంటే ఎప్పుడు యాంటీ ఇండియానే. ఈరోజు స్టూడెంట్స్ పెట్టిన పార్టీ పార్టిసిపేట్ చేయనా అది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇండియాకి చాలా పెద్ద విషయం పరీక్ష. ఏమైనప్పటికీ ఇండియాలో అక్కడ ఏర్పడే ప్రభుత్వం వల్ల అక్కడ స్టెబిలిటీ వస్తుంది, రాజకీయ సుస్థిరత వస్తుంది. కానీ యాంటీ ఇండియనిజం పోగొట్టగలదే ఇండియా అనేది ఒక పెద్ద విషయం పరీక్ష, ఒక పెద్ద టెస్టింగ్ కూడా జరుగుతుంది అనేది మనం చెప్పవచ్చు. రైట్. ఇక ఫైనల్గా ఆర్ఎస్ఎస్పై కర్ణాటక గవర్నమెంట్ సంచలన